బిగ్ టీం మేరు. బ్రేకింగ్ న్యూస్. నిజామాబాద్ గురుకుల పాఠశాల విద్యార్థినుల ఘటనలో బిగ్ టీవీ అనుమానించిందే జరిగింది. నిజామాబాద్ జిల్లా బోర్లం గురుకుల పాఠశాల విద్యార్థి మృతి ఘటన ఇప్పుడు సంచలన విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. ఆ రోజు ఘటన జరిగినప్పుడు బిగ్ టీవీ కొన్ని అనుమానాలు వ్యక్తం చేసింది. ఘటన జరిగినప్పటి నుంచి ఏ అనుమానాలను అయితే వ్యక్తం చేశామో ఇప్పుడు అవే నిజమనే విషయాలు బయటకు వస్తున్నాయి. కిడ్నాప్ వ్యవహారం ఉన్నట్టుగా తెలుస్తూ ఉంది. మృతురాలు సంగీత తండ్రి బాలాజీ ఆ రోజు ఆటోలో వచ్చిన విద్యార్థులతో మాట్లాడినప్పుడు పలు కీలక విషయాలు వెలుగులోకి వచ్చాయి. తమను భయపెట్టి ఆటోలో ఎక్కించారని బాలికలు చెబుతున్నారు. ఆటోను ఆపమన్న ఆపకుండా డ్రైవర్ వేగంగా పోనిచ్చే క్రమంలోనే తాము భయంతో ఆటోలో నుంచి దూకేశామని చెబుతున్నారు బాలికలు. అలా దూకిన సమయంలో తలకు బలమైన గాయం కావడంతో సంగీత చనిపోయిందని ఆ విద్యార్థులు చెబుతున్నట్టుగా తెలుస్తుంది. అదిగో మీరు చూడండి ఒకసారి బిగ్ టీవీ స్క్రీన్ పైన. ఆ రోజు సరిగ్గా 7:40 ఈ ఘటన చోటు చేసుకుంది. సండే 7:40 రాత్రి 7:40 అదిగో ఆటోలో నుంచి మొదటి బాలిక దూకేసింది. పడిపోయిందని అనుకున్నారు, కానీ ఆమె దూకింది. ఆటోని ఆపకుండా పోనిచ్చాడు ఆటో డ్రైవర్. చూడండి ఒకసారి. కొంచెం దూరం వెళ్ళిన తర్వాత లెఫ్ట్ సైడ్కి మరో బాలిక దూకేసింది. ఆ బాలిక కూడా దూకిన తర్వాత గాయాల పాలై అలాగే కూర్చుని ఉండిపోయింది. అదిగో మూడో బాలిక చూడండి ఒకసారి. మూడో బాలిక ఇంకొంచెం దూరం వెళ్ళిన తర్వాత మూడో బాలిక దూకింది. ఆ తర్వాత ఆటోను అలాగే పోనిచ్చారు. సరిగ్గా ఈ సీసీ ఫుటేజ్ ఆధారంగా బిగ్ టీవీ వెంటనే కొన్ని అనుమానాలు వ్యక్తం చేసింది. వాళ్ళు ఆటోలో నుంచి పడిపోతున్నట్టుగా లేదు, వాళ్ళు దూకుతున్నట్టుగానే ఉంది. అంటే ఆటో డ్రైవర్ ఆపడం లేదు అంటే అక్కడ ఏదో తేడా జరుగుతోంది. ఆటోలో ఆ బాలికలపై ఏదైనా మిస్బిహేవ్ చేసే ప్రయత్నమైనా జరిగి ఉండాలి, లేదు వాళ్ళు కిడ్నాప్ చేసే ప్రయత్నమైనా జరిగి ఉండాలి అని బిగ్ టీవీ ఆ రోజు నుంచి అనుమానాలు వ్యక్తం చేస్తుంది. కానీ పోలీసులు చెప్పినటువంటి వివరాలు, ఆ రోజు పోచారం శ్రీనివాసరెడ్డి చెప్పిన వివరాలు వేరే విధంగా ఉండడంతో బిగ్ టీవీ అయినప్పటికీ అనుమానాస్పదంగానే ఈ ఘటనను చూస్తూ కొన్ని సాక్ష్యాలు సేకరించే పనిని బిగ్ టీవీ చేసింది. ఇక్కడ మరో కీలక అంశం బయటకు వచ్చింది. ఆటో డ్రైవర్తో పాటు మరో వ్యక్తి ఉన్నట్టుగా బాలికలు చెప్తున్నారు. బిగ్ టీవీ ఆ రోజు ఇదే అనుమానాన్ని వ్యక్తం చేసింది. ఆటోలో కేవలం బాలికలు మాత్రమే ఉన్నారా, ఆటోలో ఇంకెవరైనా ఉన్నారా అని. ఒక దశలో ఆటో డ్రైవర్ గురించి ఆటో డ్రైవర్కి చెవుడంట, ఆటో డ్రైవర్కి వినపడదంట, అందుకే బాలికలు దూకేస్తున్నా తెలియలేదంట అంటూ ఇలా కొన్ని కహానీలు చెప్పే ప్రయత్నం చేశారు. కానీ బిగ్ టీవీ వాటిని నమ్మలేదు. దీనికి సంబంధించి సంగీత తండ్రి, ఎవరైతే ఒక బాలిక మృతి చెందిందో, 8వ తరగతి బాలిక చనిపోయిందో, సంగీత తండ్రి బాలాజీ మాట్లాడారు. ఆయన ఏం మాట్లాడారు ఒకసారి చూద్దాం. హలో అక్క, ఇగో వాళ్ళ సంగీత వాళ్ళ డాడీ వచ్చిండు, కొంచెం మాట్లాడతాడంట మీ అమ్మాయికి, ప్లీజ్ కొంచెం ఇవ్వరా. ఫోన్లో 20% ఉంది, నేను ఫోన్లే మాట్లాడుతున్నాను. ఛార్జింగ్ గడ్డ కూడా దొరకలేదు. మా అమ్మోళ్ళకి వచ్చిన అయితే అక్క 20% ఉండని, ఎంత ఒక 5 నిమిషాలు ఉన్నా సరే ఛార్జింగ్, కొంచెం మాట్లాడండి. వాళ్ళ డాడీ బాగా ఏడుస్తుడు, నేను మాట్లాడతా ఉన్న ఫ్రెండ్ వాళ్ళ ఫ్రెండ్ అని అంటుండు. ఇక మాట్లాడము. ఏం జరిగిందో చెప్పు బెట్ట అంకుల్కి. ఏం జరిగింది బేటా? డిన్నర్ కూడా తినలేదు. కిందికి వచ్చినాం మేము వాటర్ కని. అయితే ఆటోలో చైర్స్ వచ్చినాయి. ఆంటీ తీసి పక్కనకు పెట్టింది. అయితే మేము ఆంటీ కీ తేవడానికని పైనకు పోయింది. పైన పోయింది. అయితే మేము అక్కడ వాటర్ పట్టుకొని మెంబర్స్ ఉన్నాము. ఆటో అంకుల్ తో వచ్చిన వేరే అంకుల్ భయపెట్టించిండు, ఎక్కండి అని. ఎక్కించుడు. ఎక్కండి ఆడ దింపేస్తా అన్నాడు. వద్దు మా మేడం తిడతారు అని అన్నాం. అవును. అయితే మా ఎక్కండి అని కొంచెం గట్టిగా మాట్లాడిండు, భయంతో మాట్లాడిండు. అయితే మేము భయపడి మేము ఎక్కినాము. ఫస్ట్ సీట్ ఎక్క అన్నది. ఎప్పుడు ఎక్కిందో మాకు తెలియదు. అది సంగీత. అయితే మేము అందరం ఏం చేసినాము, స్కూల్ బిల్డింగ్ దగ్గర పోగానే అంకుల్ ఆపండి అన్నాము. అయితే అంకుల్ ఆపలేడు, వినిపించలేదని అంకుల్కి ఇంకోసారి కూడా గట్టిగా అడిగినాము, అంకుల్ ఆపండి అన్నాం. ఆపలేడు. ఇక ఎన్ని మంది ఎక్కిన బేట ఆటోలో?
ఆరుగురం ఎక్కినాము. 6 ఎక్కిందా? ఆ. అయితే అంకుల్ ఆపలేడు. ఆ. ఆ ఆటో అంకుల్ డ్రైవింగ్ చేసే అంకుల్ తో వేరే అంకుల్ వచ్చిండు. ఆ అంకుల్ కూర్చోండి ఇంకా తీసుకెళ్తా అన్నాడు. ఇంకొక ఆమె ఇట్లా కంటిన్యూగా దుంకేసినాం. 5 దుంకేసిల్లు. 4 దుంకేసినాం. 5 ఒక ఆమె అంజలి, మీ పాప సంగీత ఇద్దరుండే లోపల ఉండి. అయితే అంజలికి భయమై ఆమె ఆటో పట్టుకుని కిందికి దిగింది. మెల్లగా దిగింది. బయట అని ఆమె అంజలి ఒరుతుంది ఆమెకి. సంగీత మన గేట్ దగ్గర దిగుతున్న అంకుల్ ఎప్పుడు వస్తాడు కదా నమ్మకంతో సంగీత ఆటోలోనే ఉండే. అయితే ఏమైంది అప్పుడు ఆ గేట్ దగ్గర ఆటో ఆపలేడు. గేట్ కుల్లా ఉండే మొత్తం. గేట్ కుల్లా ఉండే. సంగీతకు భయమై ఏం చేసింది దుంకుదామని లేచింది. లేవ్వంగానే అయిపోయి పైన స్పీడ్ ఒకటిసారి స్పీడ్ వెళ్తే పైన గుద్దుకొని వచ్చి బయట పడ్డది. పైన లేచిన బరోబర్ పైన ఇది ఆటో తగిలింది. బయట వచ్చి పడ్డది. అంతే చూసినాం మేము. బయట వచ్చి పడ్డది. ఆమె కోసం సంగీత కోసం రన్నింగ్ చేసిన ఆమె పోయి ఆమెకు సంగీతకు లేపింది. లేపంగానే ఇక మొత్తం బ్లడ్ కారుతుంది. అన్ని కళ్ళు తిరిగి పడిపోయింది. అరే అయితే ఇప్పుడు ఇది గేట్ లోపలనే పడ్డది కదా సంగీత? గేట్ లోపలనే పడ్డది. పెద్ద గేట్ లోపలనే పడ్డది. స్కూల్ లోపలనే. స్కూల్లోనే పడ్డది ఆమె. అవునవును. సరే బెట. ఇప్పుడు బెట మీది ఏ ఊరు బెట? నాది బాన్స్వాడనే. బాన్స్వాడన్నా? సరే సరే. ఇంకా మరి ఇంకా 4 పిల్లల నంబర్లు ఉన్నాయి అలా తల్లిదండ్రి? అయితే ఎవరి లేవున్నాయి. బాలశ్రీ నంబర్ ఉంది అన్న, మీరు నంబర్ కొట్టుకోండి. నేను నంబర్ ఇస్తా. మేము మాట్లాడుతున్నది మీతోటి. మీరు నంబర్ కొట్టుకోరు అన్న. నేను ఇప్పుడు ఆమెకు చెప్పిన ఇవరి దాకా ఆమెకు మాట్లాడినా. ఆమె నంబర్ తీసుకోరు. ఆమె కూడా మాట్లాడుతున్నది మీతో. సరే సరే. ఈ అక్క ఇల్లి ఆమెకు మాట్లాడండి. ఆమె ఎవరిది అక్క? ఆమె ఎల్లారెడ్డి. ఎల్లారెడ్డి. సరే సరే సరే. ఎల్లారెడ్డిలోనే ఉంటది. ఎల్లారెడ్డిలో ఉంటుంది ఇప్పుడు. మాట్లాడండి. మా ఛార్జింగ్ కూడా అయిపోతుంది. ఆమె మాట్లాడుతుంది మీతో ఖచ్చితంగా. సరే సరే అక్క. మీకు నైట్ 10 బజే వదిలిలా హాస్టల్కి? రాత్రి మేము 10 గంటలకు అంబులెన్స్ వచ్చి అంబులెన్స్ లో తీసుకొచ్చారు మా పిల్లల్ని మమ్మల్ని. అట్లనా? అప్పటిదాకా మేము అందులోనే పోయినాం. లోపలనే ఉన్నాం. ఎడా? అదే హాస్టల్ లోపలనే ఉన్నాం మేము. హాస్టల్ లోపల ఉంటుంది మెలిపి? అన్ని పిల్లలకు దెబ్బ తగిలినాలి? 3 తగినాయి. 3వ పిల్ల ఇప్పుడు బాణశ్రీకి మా పాపకు నయం ఉంది. ఏం తెలియలేదు. వైశాలని ఉన్నది. ఆమెకు కాలు ఫ్రాక్చర్ అయింది. కట్టిండ్రు. ఆ మెదడుకు దెబ్బ తాకింది. ఆమె ఏం గుర్తుపడతలేదు చక్కగా. ఇంకొక పిల్ల అలా మమ్మీ ఈ రోజు వస్తున్నది. డాడీ మమ్మీ చూసుకోండి. ఆమెకు ఒకసారి బాణశ్రీకి ఫోన్ చేయండి. నంబర్ ఇచ్చిన. సరే అక్క. సరే. ఏంటంటే 3 పాయింట్లు ఉంది. ఎప్పుడు పోతుందో తెలియదు. విన్నర్గా ఈ ఆడియో టేప్లో ఉన్న మాటలు, వాళ్ళిద్దరి మధ్య జరిగిన ఫోన్ కాన్వర్సేషన్ ఇది. ఆ రోజు ఆటోలో ఉన్న ఒక బాలిక, ఆ రోజు ఆటోలోంచి దూకి చనిపోయిన మరో బాలిక తండ్రికి ఏం జరిగింది అనేది పోసగుచ్చినట్టుగా చెప్పింది. ఆటోలో చైర్స్ తీసుకొచ్చారు. చైర్స్ని పెట్టడానికి అక్కడ ఉన్న వాళ్ళు పైకి వెళ్ళిన తర్వాత విద్యార్థులు అక్కడే ఉన్నారు. ఆ ఆటోలో ఆటో డ్రైవర్తో పాటు మరో వ్యక్తి కూడా ఉన్నాడు. ఆటోలో ఎక్కమని వాళ్ళని బలవంతం చేశాడు. గట్టిగా మాట్లాడాడు. భయపెట్టే విధంగా మాట్లాడాడు. సంగీత ముందుగా ఆటోలోకి ఎక్కింది. ఆ తర్వాత మిగిలిన వాళ్ళు కూడా ఆటోలోకి ఎక్కారు. మొత్తం 6 ఆటోలోకి ఎక్కారు. ఆ తర్వాత ఆటోను వేగంగా పోనిస్తూ ఉంటే వాళ్ళకి భయం వేసింది. దూకడం మొదలుపెట్టారు. దూకిన తర్వాత సంగీత కూడా దూకే క్రమంలో ఆటోని ఇంకా వేగం పెంచాడు. దీంతో సంగీత ఆటో పైనున్నటువంటి టాప్ ఆమె తలకు తగిలింది. ఆమె కింద పడిపోవడంతో ఆమె తలకు తీవ్ర గాయమై రక్తస్రావమై ఆమె చనిపోయింది. ప్రస్తుతం మరొక బాలిక కూడా మెదడుకి గట్టిగా దెబ్బ తగలడంతో ఆమె గుర్తుపట్టలేని స్థితిలో చికిత్స పొందుతూ ఉంది అని ఈ బాలిక తల్లి సంగీత తండ్రికి చెబుతున్నటువంటి ఆడియో టేప్ బయటకు వచ్చింది. మరి ఆ రోజు ఎందుకు పోచారం శ్రీనివాసరెడ్డి ఈ ఘటన కేవలం ప్రమాదకరంగా ఆటోలో నుంచి దిగుతున్నారు పిల్లలు, ఆటోలో నుంచి దిగుతూ పడిపోయారు అని పోచారం శ్రీనివాసరెడ్డి ఎందుకు చెప్పారు? పోలీసులు ఇంకో వెర్షన్లో ఎందుకు చెప్పారు? ఇందులో అసలు ఎందుకు వాస్తవాలను దాచే ప్రయత్నం జరుగుతోంది అనే చర్చ జరుగుతోంది. ఇప్పుడు బిగ్ టీవీకి తెలియాల్సింది కూడా అదే. ఆ రోజు బిగ్ టీవీ ఇవే అనుమానాలను వ్యక్తం చేసింది. ఆటోలో నుంచి వాళ్ళు దిగలేదు, వాళ్ళు పడిపోలేదు, దూకారు
ఆటోలో ఇంకెవరో ఉన్నారు, వాళ్ళు మిస్బిహేవ్ చేసే ప్రయత్నం చేస్తూ ఉంటేనే బహుశా దూకుంటుండొచ్చు. మొదటి బాలిక దూకిన తర్వాత ఆటోను ఆపకుండా పోనిచ్చాడు అంటే ఏదో జరుగుతోందని. రెండో బాలిక కూడా పడిపోయింది, మూడో బాలిక కూడా పడిపోయింది, అయినా ఆటోను ఆపలేదు అంటే ఆటోలో ఏదో జరిగింది అని బిగ్ టీవీ అనుమానాలను వ్యక్తం చేస్తుంది. కానీ ఈ అనుమానాలు ప్రజాప్రతినిధులకు పోలీసులకు రాకపోవడం కొంత ఆలోచించాల్సినటువంటి విషయం అని చెప్తున్నారు. ఒకసారి ఈ ఘటన గురించి డిఎస్పీ మీడియాతో ఏం చెప్పారో విందాం. తాండా బోర్లం క్యాంప్లో సోషల్ వెల్ఫేర్ రెసిడెన్షియల్ స్కూల్ ఉంటుంది. అక్కడ ఈరోజు 26th జనవరి సెలబ్రేషన్ సందర్భంగా ఆటోలో చైర్స్ తీసుకురావడం జరిగింది స్కూల్లోకి. 30 చైర్స్ అన్లోడ్ చేసిన తర్వాత ఆటో అక్కడ నుంచి బయలుదేరేటప్పుడు స్కూల్లో 4 అమ్మాయిలు ఆ ఆటోలో ఎక్కడం జరిగింది. అందులో సంగీత 8th క్లాస్ స్టూడెంట్ అమ్మాయి, ఆమె కూడా అందులో ఉంది. పోయే క్రమంలో వాడు ఆ స్కూలు గేట్ దగ్గర రాగానే 3 అమ్మాయిలతో ఆటోలోకి వెళ్ళి రన్నింగ్ ఆటో దిగడం జరిగింది. అదేవిధంగా అమ్మాయి 8th క్లాస్ స్టూడెంట్ ఎవరైతే సంగీత కూడా లాస్ట్లో అందరికంటే చివరిగా ఆమె ఆటో నుంచి దూకడం జరిగింది. ఇందులో ఆటో డ్రైవరు వాళ్ళు దిగడం చూడలేదు, నెగ్లిజెంట్గా అతడు చూడకుండా వెళ్ళిపోవడం జరిగింది. అమ్మాయికి హెడ్ ఇంజరీ అయ్యి హాస్పిటల్ షిఫ్ట్ చేసే క్రమంలో అమ్మాయి చనిపోయింది. ఈ విషయంలో మాకు అమ్మాయి తండ్రి కంప్లైంట్ చేయడం జరిగింది. దాని మీద కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేయడం జరిగింది. విన్నర్గా ఆ రోజు పోలీసు అధికారులు ఏం చెప్పారు? ఆటో తిరుగు ప్రయాణంలో 4 అమ్మాయిలు ఆటోలో ఎక్కారు అని. మరి ఈ బాలిక ఆ రోజు ఆటోలో నుంచి దూకిన బాలికల్లో ఒక బాలిక 6 ఉన్నాము అని చెప్తోంది. కానీ పోలీసులు 4 అని చెప్తున్నారు. మరి ఆ రోజు 4 ఎక్కారా, 6 ఎక్కారా? ఈ వివరాలు కూడా తెలియాల్సి ఉంది. 2, ఆటోలో నుంచి బాలికలు పడిపోతూ ఉంటే ఆటో డ్రైవర్ గమనించకుండా వెళ్ళిపోయాడు, నిర్లక్ష్యంగా డ్రైవింగ్ చేయడం అనే కేసును పెడుతున్నామని అన్నారు. కానీ ఇక్కడ ఈ చనిపోయిన బాలిక తండ్రితో చెప్తున్నది ఏంటి అంటే ఆటోలో ఆటో డ్రైవర్తో పాటు ఇంకొక వ్యక్తి ఉన్నాడు అని. ఆ వ్యక్తి మిస్బిహేవ్ చేసే ప్రయత్నం చేశాడు, ఆటోను ఆపకుండా వేగంగా పోనిస్తూ ఉంటే భయంతో మేము దూకేశామని చెప్తున్నారు. కానీ పోలీసులు ఏం చెప్తున్నారంటే ఆటోలో ఆటో డ్రైవర్ ఒక్కడు మాత్రమే ఉన్నాడు. ఆటో డ్రైవర్ ఈ బిడ్డలు దూకేస్తూ ఉంటే, ఈ విద్యార్థినులు దూకేస్తూ ఉంటే ఆటో డ్రైవర్ గమనించలేదు అని చెప్తున్నారు. మరి ఆ రోజు మిస్బిహేవ్ జరిగిందా? ఆటో డ్రైవర్ గమనించకుండా పోనిచ్చాడు, నిర్లక్ష్యంగా డ్రైవింగ్ చేశాడని పోలీసులు చెప్తున్న దాంట్లో వాస్తవం ఉందా? లేదు, ఆ రోజు దూకిన బాలికల్లో ఉన్న ఒక బాలిక మిస్బిహేవ్ చేసే ప్రయత్నం చేశారు, ఆటోలో డ్రైవర్తో పాటు ఇంకొకడు ఉన్నాడు, మమ్మల్ని భయపెట్టాడు, మమ్మల్ని బలవంతంగా ఆటోలో నుంచి ఎక్కించుకొని తీసుకువెళ్లే క్రమంలోనే మేము దూకాము అని చెప్తున్న దాంట్లో వాస్తవం ఉందా? దీంట్లో వాస్తవాలు ఏంటో బయటకు రావాల్సిన అవసరం ఉంది. మరి ఇప్పుడు డిఎస్పీ ఏం మాట్లాడారో చూసాం. ఒకసారి స్థానిక ఎమ్మెల్యే పోచారం శ్రీనివాసరెడ్డి ఏం మాట్లాడారో చూద్దాం. సాయంత్రం బోల్డం ఎస్సీ రెసిడెన్షియల్ స్కూల్లో ఈరోజు గణతంత్ర దినోత్సవాల సందర్భంలో బాన్స్వాడ నుంచి కుర్చీలు ఆటోలో తీసుకెళ్ళి ఖాళీ చేసి తిరిగి వస్తుండగా 4 అమ్మాయిలు ఆటోలో కూర్చున్నారని చెప్తున్నారు. అందులో 3 ముందుగా దిగేశారు. ఒక అమ్మాయి ఆటో ప్రయాణం జరుగుతున్నప్పుడు దిగడంతో రోడ్డు మీద పడి తలకు దెబ్బ తగిలి గాయమై చనిపోయింది. ఇది ఆ రోజు పోచారం శ్రీనివాసరెడ్డి చెప్పిన మాటలు. ఆటో వెళుతూ ఉన్నప్పుడు 4 బాలికలు అందులోకి ఎక్కారు. వాళ్ళు దిగిపోయే క్రమంలో పడిపోయారు అని పోచారం శ్రీనివాసరెడ్డి చెప్పారు. కానీ వాళ్ళు దిగిపోలేదు, ఉరికేశారు, దూకేశారు ఆటోలో నుంచి. ఈ విషయాన్ని పోచారం శ్రీనివాసరెడ్డి ఆ రోజు ఎందుకు చెప్పారు అనే విషయం గురించి కూడా మనం మాట్లాడుకున్నాం. కానీ అంతకంటే ప్రతి విషయాన్ని క్షుణ్ణంగా విచారణ జరపాల్సిన పోలీసులు ఇలా ఎందుకు చెప్పారు? తిరుగు ప్రయాణంలో ఆటోలో 4 అమ్మాయిలు ఎక్కారు, వాళ్ళు దూకేసేటటువంటి విషయాన్ని పోలీసులు ఆటో డ్రైవర్ గమనించలేదు అని పోలీసులు చెప్తున్నారు. కానీ సంగీత తండ్రి బాలాజీ ఇంకో బాలికతో మాట్లాడినప్పుడు ఆ బాలిక చెప్పింది పూర్తి విరుద్ధంగా ఉంది. ఏదైతే మొదటి నుంచి మనం అనుమానిస్తూ ఉన్నామో అవే విషయాన్ని ఆ బాలిక చెప్పారు. ప్రస్తుతం సంగీత తండ్రి బాలాజీ మనకి అందుబాటులో ఉన్నారు, ఆయనతో మాట్లాడదాం. బాలాజీ గారు, మీకు జరిగిన ఈ అన్యాయం ఎవరికి జరగకూడదు, ఇలాంటి కష్టం ఎవరికి రాకూడదు, ఏ తండ్రికి ఏ తల్లికి రాకూడదు. మీ కుమార్తె ఇలా చనిపోవడం అత్యంత దురదృష్టకరం. ఐఎమ్ సారీ. సో మీరు ఈ బాధ నుంచి కోలుకోవాలని కోరుకుంటున్నాం, బయటకు రావాలని కోరుకుంటున్నాం. కానీ ఒక్కసారి ఈ ఘటన జరిగిన తర్వాత
పోలీసులు ఆటోలో నుంచి అమ్మాయిలు దిగిపోతుంటే దూకుతుంటే డ్రైవర్ చూడలేదు అని చెప్పారు. ఆటోలో నుంచి దిగిపోతూ పడిపోయారు అని స్థానిక ఎమ్మెల్యే చెప్పారు. కానీ మీరు ఇంకో బాలికతో మాట్లాడుతున్నప్పుడు సంచలన విషయాలు బయటకు వచ్చాయి. మేము తొలి రోజు నుంచి వ్యక్తం చేస్తున్న అనుమానాలు కూడా అవే. ఏంటి అసలు ఏం జరిగింది? ఆ బాలిక చెప్పిన విషయాలు ఏంటి? మీకు తెలిసిన విషయాలు ఏంటి? హలో బాలాజీ గారు సార్. సార్ ఏం జరిగిందండి ఆ రోజు? ఏం జరిగిందని తెలిసింది మీకు? మీ ఎంక్వైరీ సార్ మాకు 9 గంటలకు మేడం ఫోన్ చేసింది సార్. మీ పాప ఇట్లా పడ్డది, మన హాస్పిటల్లో ఉంది, మీరు బాన్సోడా వచ్చేయండి అని చెప్పింది సార్. చెప్పిన ఒక 15 నిమిషాలకు మాకు మళ్ళీ వేరే వాళ్ళు ఫోన్ చేసి చెప్పారు సార్ మీ పాప చనిపోయిందని. మేము వచ్చే వరకంటే సార్ మా పాప విఘాత శివమయ హాస్పిటల్లో పడ్డది సార్. అక్కడ హాస్పిటల్లో డెడ్ బాడీ ఉన్నప్పుడు ఆ డెడ్ బాడీ దగ్గర సబ్ కలెక్టర్ మేడం గారు ఉన్నారు, ఎమ్మెల్యే గారు ఉన్నారు, కానీ హాస్టల్ వార్డెన్ కానీ ప్రిన్సిపల్ కానీ లేరు సార్. మాకు చాలా బాధ అనిపించింది సార్. ఓకే, ఏం చెప్పారు మీరు అక్కడికి వెళ్ళిన తర్వాత? ఫస్ట్ హాస్పిటల్ దగ్గర మీకు చెప్పిన వివరాలు ఏంటి? సార్ మీ పాప ఇట్లా ఆటో రేపు 26 జనవరి ఉంది, మన ఫర్నిచర్ తీసుకొచ్చినప్పుడు మీ పాప పక్కన ఉండే ఇట్లా ఆటోల నుంచి చైర్లు దించుతున్నప్పుడు ఆ చైర్స్ పడ్డాయని మాకు ఫస్ట్ ఇన్ఫర్మేషన్ తెలిసింది సార్. దాని తర్వాత హాస్పిటల్కి వచ్చిన తర్వాత ఇట్లా పాప ఇట్లా ప్రిన్సిపల్ గారి మేడం ఇంట్లో పూజ ఉండే వరలక్ష్మి రథం, ఆ రథం కోసము వాళ్ళ స్కూల్ నుంచి చైర్స్ ఒక ఆటోలో తీసుకుపోయింది ప్రిన్సిపల్ మేడం గారు. తీసుకుపోయి పూజ అనంతరం ఆ చైర్స్ ను మళ్ళా స్కూల్ కు తీసుకొచ్చి ఆ పిల్లలతో దించిపిచ్చిన తర్వాత ఆ హాస్టల్కు వచ్చినటువంటి ఆటో డ్రైవరు మరియు ఆయనతో పాటు ఇంకొక వ్యక్తి దుర్గా అని మా పిల్లలకు తిన్న తర్వాత వాళ్ళు బయట ఉన్నప్పుడు మీరు ఎక్కండి ఆటోలో, నేను గేట్ వరకు దించుతా అని చెప్పడంతో పిల్లలు ఎక్కడం జరిగింది. మరి ఎక్కిన తర్వాత 6 మంది పిల్లలకు ఆయన ఆటోలో గిచ్చడం చిలకడం చేయడం వలన రన్నింగ్ లో ఉన్న ఆటోలో నుంచి ఒక్కొక్క విద్యార్థి ఆ ఆటోల నుంచి దుంకడం జరిగింది సార్. ఆ దృశ్యాలు చూసిన తర్వాత కూడా మా పాప ఏదైతే ఐదవ పాప దిగిన తర్వాత మా పాప 6వ నంబర్ పాప ఆటోలో స్పీడ్ బ్రేక్ వచ్చినప్పుడు ఆ ఆటో 50-60 స్పీడ్ లో ఉన్నప్పుడు ఆ స్పీడ్ బ్రేక్ వచ్చినప్పుడు ఆటో జంప్ కావడం వలన పాపకు ఆటో లోపలనే రాడ్లు తగిలి పాప లోపల నుంచి కింద పడిపోయిందని మాకు తెలిసింది సార్. ఎంతమంది అండి? పోలీసులు 4 అన్నారు, మీతో ఒక బాలిక మాట్లాడుతూ 6 మంది అని చెప్పారు సార్. మాకు కూడా ఫస్ట్ రోజున ముగ్గురే అని చెప్పారు సార్. దాని తర్వాత సమయం గడిచిన కొద్దీ సార్ జెన్యూన్ గా రిపోర్ట్ ఉన్నట్టు రిపోర్ట్ అనేది బయట వచ్చింది సార్. ఎందుకంటే సార్ ఆ ఆటోలో డ్రైవర్ తో పాటు ఇంకొక వ్యక్తి అతను బలవంతంగా పిల్లలకు ఎక్కించుకొని 6 మందిని పిల్లలకు ఇట్లా చేయడం వలన సార్ ఆ ఆటోలో రన్నింగ్ ఆటోల నుంచి దుంకడం జరిగింది సార్. బాలాజీ గారు, ఆటోలో డ్రైవర్ తో పాటు ఇంకో వ్యక్తి ఉన్నాడా? ఉన్నాడు సార్, దుర్గా అని ఒక పిల్లవాడు ఉన్నాడు సార్. దుర్గా, ఓకే సార్. సార్ సో ఆ వ్యక్తి మిస్బిహేవ్ చేసే క్రమంలోనే వాళ్ళు దూకేశారు, రైట్? దుంకేశారు సార్. ఎందుకంటే సార్ తోటి ఉన్న వాళ్ళు 6 మెంబర్స్ లో సంగీత చనిపోయింది, కానీ ఆ 5 పిల్లలు సార్ ఒక్కొక్కరితో మృతి చెందిన ఫస్ట్ రోజు తర్వాత కానీ సెకండ్ రోజు తర్వాత అందరికి ఫోన్ చేసి అడిగితే మాకు జెన్యూన్ గా రిపోర్టు ఉన్నట్టు తెలిసింది సార్. ఆటో చైర్లు దించిన తర్వాత ఆటో డ్రైవర్ తో పాటు అతను వచ్చిన వ్యక్తి ఆటోలో పిల్లలను బలవంతంగా ఎక్కించుకొని పిల్లలకు చిలకడం గిచ్చడం వల్లనే రన్నింగ్ ఆటోల నుంచి పడిపోయినాం అంకుల్ అని క్లియర్ కట్ గా 5 మంది పిల్లలు చెప్తున్నారు సార్. అసలు ఎందుకు ఎక్కారు ఆటోలోకి ఎందుకు? మీరు ఎంతమందితో మాట్లాడారండి మిగిలిన 5గురితో? సార్ ఎవరైతే ఇప్పుడు మా పాప చనిపోయింది
6 మందిలో 5 మందికి మాట్లాడినాం సార్. వాళ్ళ గాయాలు కూడా చూసినాం. వాళ్ళు వస్తా అన్నారు నెక్స్ట్ డే, కానీ వాళ్ళకు మళ్ళీ ఏం చేశారో మళ్ళీ నెక్స్ట్ డే పోదామనే వరకంటే, మీడియా ముందు పోదామనే వరకంటే మాకు ఈ పని ఉంది ఆ పని ఉన్నదని చెప్తున్నారు. కానీ పిల్లలు సార్ తోటి తనతో ఉన్న కొలిక్ మా పాప ఫ్రెండ్స్ చెప్తున్నారు, అతి వేగము ప్లస్ ఆయన అట్లా చేయడం వలన మేము దుమికేసాము. లాస్ట్ కు సంగీత ఉండే, సంగీత కోసం మేము దిగు అన్నా కానీ ఆమె వెనుకకు ఉండడం వలన లాస్ట్ లో ఇట్లా జరిగిందని క్లియర్ గా పిల్లలు చెప్తున్నారు సార్. అసలు ఆ టైంలో ఎక్కడికి తీసుకుని వెళ్ళాలి అని ఆటోలో ఎక్కించుకున్నాడు, ఎక్కమనేటప్పుడు ఏం చెప్పాడు అని చెప్తున్నారు ఆ పిల్లలు మీకు? సార్ పిల్లలు, మేము మీకు గేట్ దగ్గర దించేస్తాం, నడవండి, మీరు చైర్ దించారు కదా గేట్ దాకా డ్రాప్ చేస్తామని చెప్పారంట సార్. రామంటే కూడా మీకు మేము ఉన్నాం కదా ఎక్కండి అని బలవంతంగా పిల్లల్ని ఎక్కించుకున్నాడంట సార్. గేట్ దగ్గర దింపేస్తామని పిల్లల్ని ఎక్కించుకున్నాడు. అవును సార్. ఓకే, ఎక్కించుకున్న తర్వాత అతను గిచ్చుతూ ఉంటే ఒక్కొక్కరు దూకేశారు, ఆపమన్నా కూడా ఆపలేదు అని చెప్తున్నారు పిల్లలు. అవును సార్. ఓకే, మరి మీకు ఈ విషయాలు తెలిసిన తర్వాత మీకు హాస్పిటల్ దగ్గర అధికారులు చెప్పిన విషయాలు వేరు, ఈ పిల్లలు చెప్తున్న విషయాలు వేరు. అప్పుడు ఏమనిపించింది మీకు? సార్ బాధ కలుగుతుంది సార్. ఇట్లాంటిది సిచ్యువేషన్ వేరే విద్యార్థులకు రావద్దు. అలా కదండి, ఇందులో ఏదైనా వాస్తవాలను దాచే ప్రయత్నం చేస్తున్నారు అని ఏమైనా అనిపించిందా? ఎందుకంటే అక్కడ మీకు 4 పిల్లలు ఉన్నారు అని చెప్పారు, ఆటోలో నుంచి దిగిపోతూను పడిపోయారు అని చెప్పారు. కానీ ఇక్కడికి వచ్చిన తర్వాత ఒకడు మిస్బిహేవ్ చేసే ప్రయత్నం చేశాడు, బలవంతంగా ఆటోలోకి ఎక్కించుకున్నారు అనే విషయాలు తెలిసాయి. మీరు ఇమీడియట్గా మరి అధికారుల దగ్గరికి వెళ్ళే ప్రయత్నం లేదు, ఇందులో జరిగింది ఇది అని చెప్పే ప్రయత్నం ఏమైనా చేశారా? సార్ చేస్తున్నాం సార్. ఇప్పుడు నిన్న లేదా మొన్న సార్ మా నిజామాబాద్ కలెక్టర్ గారి ఆఫీస్ కార్యాలయానికి వెళ్ళినాం సార్. కలెక్టర్ సాబు లీవ్ లో ఉన్నారు కాబట్టి అక్కడ లోకల్ బాడీ కలెక్టర్ గారిని విన్నవించినాం సార్. విన్నవించాక మా జిల్లా కలెక్టరు లీవ్ లో ఉన్నారు కాబట్టి నిజామాబాద్ జిల్లా కలెక్టర్ అయినటువంటి గౌరవ త్రిపాఠి గారి దగ్గర కూడా ఈ రోజు ఇప్పుడు ప్రజెంట్ లో ఉన్నాం సార్. మేడం కూడా ఎలక్షన్ వర్క్ లో బిజీ ఉండడం వల్ల లాస్ట్ రోజు నామినేషన్ ఉంది కాబట్టి మేడం టైం పడుతుంది అంటే వెయిట్ చేస్తున్నాం సార్. రైట్ అండి బాలాజీ గారు, మీరింత బాధలో ఉండి కూడా వాస్తవాలు ఏంటి, ఏం జరిగింది అనేది బిగ్ టీవీకి అందుబాటులోకి వచ్చి చెప్పే ప్రయత్నం చేసినందుకు మీకు న్యాయం జరగాలి అని బిగ్ టీవీ కోరుకుంటుంది. బిగ్ టీవీ కూడా ఇందులో వాస్తవాలు ఏంటో బయటకు తీయాలి అని అనుకుంటూ ఉంది. బిగ్ టీవీ ఈ విషయం పైన వాస్తవాలు సేకరించే ప్రయత్నం చేస్తూ ఉంది. ఆ రోజు అందులో ఆటోలో నుంచి పిల్లలు పడిపోయారని చెప్పిన బిగ్ టీవీ నమ్మలేదు, దిగిపోయారని చెప్పిన బిగ్ టీవీ నమ్మలేదు. ఆ దృశ్యాలు చూసిన తర్వాత ఇందులో ఏదో దాస్తూ ఉన్నారు, ఏదో ఉంది అని బిగ్ టీవీ అనుమానించింది, వాస్తవాలు తెలుసుకునే ప్రయత్నం చేసింది. ఈ వాస్తవాలు తెలుసుకునే ప్రయత్నం చేస్తున్న క్రమంలో కొన్ని సంచలన విషయాలు వెలుగులోకి వస్తూ ఉన్నాయి. చూడండి ఒకసారి, అదిగో మొదటి బాలిక దూకి పడిపోయింది, ఈడ్చుకుంటూ వెళ్ళిపోయింది ఆటో. ఆ తర్వాత ఇంకొంచెం దూరం వెళ్ళిన తర్వాత రెండో బాలిక కూడా దూకింది. కానీ ఆ చివరిలో ఆ కార్నర్లో ఇద్దరు కనబడుతున్నారు, వాళ్ళే ఇక్కడికి పరుగుపరిగిన వచ్చారు. అదిగో చూడండి ఒకసారి, ఆ లైట్ కాంతిలో కనబడుతుంది. ఆమె దూకిన తర్వాత ఇద్దరు పరుగున వచ్చారు. అదిగో వాళ్ళిద్దరు అంతకంటే ముందు ఆ కార్నర్లో ఉన్నారు, ఆ బయట కార్నర్లో ఉన్నారు. ఈ పరుగున వచ్చిన ఇద్దరు దూకిన వాళ్ళు కాదు, అక్కడ ఉన్నారు. ఈమె దగ్గరకు వచ్చిన తర్వాత అదిగో రెండో బాలిక దూకింది. వీళ్ళు షాక్ అయ్యారు, ఏంటి ఇందులో నుంచి ఎలా దూకేస్తున్నారు అని అనుకున్నారు. సో కానీ డిఎస్పీ చెప్పింది వేరే విధంగా ఉంది, స్థానిక ఎమ్మెల్యే చెప్పింది వేరే విధంగా ఉంది, ఈ బాధిత బాలిక చెప్పింది వేరే విధంగా ఉంది. వాస్తవాలు ఏంటి? మా ప్రతినిధి రాజేష్ దీనికి సంబంధించిన సమాచారాన్ని అందిస్తారు. రాజేష్. కామారెడ్డి జిల్లా బాన్స్వాడ బోర్లం క్యాంపు సంబంధించి గురుకుల పాఠశాలలో చదువుతున్న సంగీత మృతి చెందిన ఘటన గుర్తుంది అందరికీ. అయితే ఈ ఘటనలో సంచలన విషయాలు బయటకు వస్తున్నాయి. మొన్న మనం వరుస ఘటనలతో ఇప్పటివరకే ఎవరైతే ప్రిన్సిపాల్తో పాటు సునీత, అలాగే ఎవరైతే ఆటో డ్రైవర్తో పాటు మరో వ్యక్తిని, ముగ్గురిని కూడా ఇప్పటికే రిమాండ్ చేశారు. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. ఈ విషయాల్లో ఆ రోజు మనం చెప్పినట్లుగా ఏదైతే కిడ్నాప్ కోణం ఉందనే కోణం ఏదైతే మనం ఇచ్చామో అది ఇప్పుడు దాని విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. దానికి సంబంధించి తల్లిదండ్రులు నిజామాబాద్ కలెక్టరేట్ వచ్చారు, కలెక్టర్ని కలిసి వాళ్ళ ప్రాధాన్యపడడానికి వచ్చారు. ఎందుకంటే ఆ రోజు జరిగిన ఘటనకు సంబంధించి ఇది కిడ్నాప్ చేసే యత్నం చేశారని చెప్పి కూడా వీళ్ళు కూడా ఆరోపిస్తున్నారు. దీనికి సంబంధించి కలెక్టర్కి ఫిర్యాదు చేయడానికి వచ్చారు. ఒకసారి తండ్రి కూడా ఆ రోజు ఘటన జరిగిన తర్వాత మిగతా విద్యార్థులు
పెడుతున్నారో వాళ్ళతో ఫోన్లో మాట్లాడాడు. దానికి సంబంధించి సంభాషణలు కూడా మనం చూసాం. అయితే అసలు ఏం జరిగిందో ఒకసారి మాట్లాడించే ప్రయత్నిద్దాం. ఏం తెలిసింది ఈ ఘటనలో, అసలు మీ కూతురు ఎట్లా చనిపోయింది అనుకుంటున్నారు? మా కూతురు సారు క్లాస్ మేడం మాకు ఫోన్ చేసి సార్, ఫోన్ చేస్తే సార్ ఏడున్నాలంటే ఇంటికాడ ఉన్నా మేడం అంటే మీ పాపకు దెబ్బ తగిలింది, మళ్ళీ గవర్నమెంట్ హాస్పిటల్లో జాయిన్ చేసినాం, మీరు తొందర రండి సార్ అని అన్నారు క్లాస్ మేడం సార్. అదే సార్ మరి మా పాపకి ఇల్లు కదా ఫోన్ అంటే నేను లీవ్లో ఉన్నా సార్, ప్రిన్సిపాల్ మేడం పెద్ద మేడం ఉంది వాళ్ళ నెంబర్ ఇస్తా మాట్లాడాలని అన్నారు సార్. సరే ఏంటి సార్ అంటే ఇచ్చిన మేడం నెంబర్ ఇస్తే మాట్లాడినా సార్. మేడం మరి మా పాపకు దెబ్బ తగిలిందంటే బాబు సార్ మా తగిలింది తొందర రండి పాపకు అడ్మిషన్ చేసినాం అని అన్నారు సార్ పెద్ద మేడం సునీత మేడం. సరే అని బయలుదేరినాం మేడం అని వచ్చినాం సార్. వచ్చేటతో అంటే ఇంకో పారి దారి లోపల ఇంకా ఫోన్ చేస్తే ఫోన్ లిఫ్ట్ చేయలేదు సార్. ఆమె లిఫ్ట్ చేయలేదు. మా తమ్ముడు కూడా ఫోన్ చేస్తే లిఫ్ట్ చేయలేదు సార్. వచ్చినాం సార్ హాస్పిటల్కి వస్తే ఎవరు కూడా మేడం లేదు సార్. ఆడ ఎవరు మేడం లేరు, కలెక్టర్ అమ్మ ఒక్కటి ఉండే సార్. కలెక్టర్ అమ్మకు మాట్లాడినాం సార్, ఇట్లా అయింది మేడం అంటే ఎవరు కూడా లేరు, జాయిన్ చేసి వెళ్ళిపోయినా అని అన్నారు సార్. మాకు తర్వాత పిల్లలు ఫోన్ చేసింది సార్. పిల్లలు ఫోన్ చేసి మేము అంటే బలవంతంగా ఆటో డ్రైవర్ ఇంకొక వ్యక్తి ఎక్కిపించిళ్ళు, మీకు ఆడ మీ హాస్టల్ దగ్గర దించుతా అని ఎక్కిపించింది అంట సార్. ఎక్కిపిస్తే హాస్టల్ కూడా వచ్చింది అంకుల్ ఆపండి అంటే ఆపకొచ్చిందంట సార్. ఆపకుంటే పిల్లలు భయపడి ఒక పిల్ల ఫస్ట్ దుంకేసిందంట సార్. దుంకేసినాక తర్వాత ఇంకొక పిల్ల దుంకేసిందంట. అట్లా మొత్తం 5 మంది పిల్లలు దుంకేసినట్ట సార్. దుంకేసినాక మా పిల్ల ఒకటి లోపల ఉండేంట సార్. లోపల ఉంటే అంతట్లా ఇక స్కూల్ బ్రేక్ వచ్చిందంట సార్ ముంగట. స్పీడ్ బ్రేక్ వస్తే మా పిల్లకు ఎగిరి తలకు దెబ్బ తగిలి కింద సీసీ రోడ్ మీద పడిపోయిందంట సార్. అంటే ఇప్పుడు మీ కూతురు సంగీత కింద పడి తల తలగలేదు అంటే ఆటోలోనే తల దెబ్బ తగిలినాక కింద పడిపోయిందా? ఆటోలోనే తలకు దెబ్బ తగిలి కింద పడిపోయిందంట సార్. కింద పడిపోయినాక పిల్లలు ఆడికింటి ఉరికి వచ్చిందంట సార్. అయితే చెవులకింటి ముక్కులకింటి నెత్తురు కారిందంట సార్. సంగీత అంటే పిల్ల ఏం మాట్లాడలేదంట సార్. మరి అప్పుడే ఇంకా మరి అంబులెన్స్కు ఫోన్ చేస్తే సార్ మా పాపకు అయస్కాంతంతో అది పెట్టి కాపాడుతుండేమో కదా సార్. అదే ఇంకా తర్వాత అదే ఆటోలో సార్ హాస్పిటల్ తీసుకుపోయినట్ట సార్. తీసుకుపోయి ఇక ఏమీ లేకుండా సార్. అంత ఆయన అంబులెన్స్ అయినా కూడా ఆడ ఉండే అంటే అయితే మాకు చెప్పింది సార్. తర్వాత పాపకు ఏమీ లేకుండా ఒకే తెచ్చి ఇది చేసేయాలని చెప్పింది సార్ అంబులెన్స్ అయినా. అయితే ఈ మిగతా పిల్లలు అంటే సార్ మాకు కిడ్నాప్ కోసమే మాకు మా అంకుల్ అంటే ఆపకుండా స్పీడ్ పెంచి కిడ్నాప్ చేయాలని తీసుకుంటే మేము భయపట్టి దుంకేచ్చినాం అనాలి సార్. మాకు ఇంతే తెలిసింది సార్. అయితే ఇంత తెలిసి మాకు ఇప్పుడు మాది ఇంత అన్యాయం అయిపోయింది సార్. మాకు ఏదో ఒకటిగా మాకు ఉద్యోగం ఇప్పేలా కొడుతుంది సార్. ఎట్లా ఉంటుండే సంగీత మీతోటి ఎట్లుంటుండే, ఎంత ప్రేమ ఉంటుండే అసలు? ఎట్లా ప్రేమ సార్, ఒకటే అమ్మాయి సార్ మాకు చాలా అంటే చాలా ప్రేమ ఉండే సార్. అయితే మాకు మా సంగీతం మాకు ఏమీ మాట్లాడలేదు సార్. ఇక మాట్లాడుతూ మేడం అంటే చాలా క్లియర్ సార్. అయితే సారు బుధవారం ఇప్పుడు సంక్రాంతి చుట్టీలు ఉండే కదా సార్. మొన్న చుట్టీలకు ఇంటికి పంపించింది సార్. ఇంటికి పంపిస్తే మేము ఒక శనివారం స్టార్ట్ అయినాయంట స్కూల్ సార్. మాకు సోమవారం ఫోన్ చేసింది మేడం. సోమవారం ఫోన్ చేస్తే మేడం మాకు జర పనులు ఉన్నాయి ఇంటికాడ, మళ్ళీ బుధవారం తెచ్చి ఇస్తే పెడతాం మేడం అంటే సరే అని బుధవారం పోయి ఇట్స పెట్టాం సార్. బుధవారం పోయి ఇట్స పెడితే క్లాస్ మేడం మా పాపకు తిట్టిందంట సార్. చివరిగా ఏం చెప్పింది నీ కూతురు? అంటే ఇంటికి స్కూల్ పోయేటప్పుడు ఏమైనా మాట్లాడిందా చివరిగా మంచిగా మాట్లాడింది. అయితే స్కూల్లో ఇడిసబెట్టి వచ్చినాక సార్ మా పాప సంతకం కోసం మా వాళ్ళ పోయింది సార్. నేను పోలేకుంటే నేను ఏరే పని మీద పోయింది సార్. అయితే మా వాళ్ళకు మా పాప ఏడ్చుకుంటా వచ్చిందంట మా వాళ్ళ ధర. ఎట్లేం ఏడుస్తున్నావు బాబా చెల్లి అక్క బిడ్డ అంటే మేడం తిట్టింది అమ్మ అని మా వాళ్ళకి చెప్పిందంట సార్. అయితే ఏడ్చుకుంటా సరే బిడ్డ మంచిగా చదువుకో అని మా వాళ్ళు చెప్పి వదిలేసి వచ్చింది సార్. ఏడ్చుకుంటా పాప వెళ్ళిపోయిందంట సార్ లోపల. చివరికి ఇప్పుడు గవర్నమెంట్ని ఏం కోరుతావు? నీ కూతురు ఇప్పుడు నీ చేతిలో లేదు, చనిపోయింది. నీకు ఎలాంటి న్యాయం కోరాలంటావు? ఎవరైతే నిందితున్నారో వాళ్ళకి ఎట్లాంటి శిక్షలు పడాలంటావు? సార్ ప్రిన్సిపాల్ మేడంకు ఖచ్చితంగా శిక్ష పడాలి సార్. మరి ఆటో డ్రైవర్ కూడా శిక్ష పడాలి. మళ్ళీ ఇంకొక వ్యక్తి కూడా ఆయమ్మ కూడా సరిగా మాకు చెప్పలేదు సార్. మళ్ళీ ఇంకొక ఆయన ఆటో డ్రైవర్తో వచ్చిన వ్యక్తి కూడా శిక్ష పడాలి సార్. మళ్ళీ ఇక మాకు
ఏదో గవర్నమెంట్ ఉద్యోగం ఇప్పించాలి సార్. మాకు డబ్బులు అవసరం లేదు సార్, మాకు ఏదో గవర్నమెంట్ ఉద్యోగం ఇప్పించాలని కోరుకున్నాం, డిమాండ్ చేస్తున్నాం. ఇట్లా ఆ రోజు నుంచి కూడా చాలా వరకు విద్యార్థి సంఘాలు వీళ్ళ కుటుంబానికి అండగా నిలిచాయి. ఈ కోణంలోనే చాలా వరకు విచారణ కొనసాగుతుంది. ప్రస్తుతం విద్యార్థి సంఘాలు ఉన్నారు, ఏం చెప్తారు? ఇట్లాంటి ఘటన మరి దారుణమైన ఘటన, ఆటోల నుంచి పాప పడి చనిపోయింది, ఆటో లోపలనే దెబ్బ తగిలి బయటపడ్డదని చెప్పి తండ్రి చెప్తున్నాడు. ఇప్పటికే దీనికి సంబంధించి విచారణ కమిటీ కూడా రిపోర్ట్ ఇచ్చింది. ఎట్లా చెప్తారు? ఏదైతే జరిగినటువంటి ఘటన మీద విచారణ కమిటీని ఏర్పాటు చేసిందో ప్రభుత్వం నిజామాబాద్ మన బాన్స్వాడకు సంబంధించి కామారెడ్డి జిల్లాలో, ఆ విచారణ కమిటీ వాస్తవాలను పై ఉన్నతాధికారులకు చేరవేయకుండా ఈ కేసు యొక్క తీవ్రతను తగ్గించే కుట్రలో భాగంగా అక్కడ ఉన్నటువంటి దోషులను కేసు తీవ్రతను తగ్గించి కొంచెం కాపాడే ప్రయత్నం చేసే విధంగా, అంటే కిడ్నాప్ జరుగుతున్నది, పిల్లల్ని ఎత్తుకెళ్లే ప్రయత్నం జరుగుతున్నది, అది ఒక గర్ల్స్ హాస్టల్లో ఒక లేడీ ప్రిన్సిపల్ ఎలవ్ చేసినటువంటి ఇద్దరు వ్యక్తులు అర్ధరాత్రి హాస్టల్లోకి జొరబడి నలుగురు అమ్మాయిలను ఎత్తుకెళ్లే ప్రయత్నం జరిగింది అనే వాస్తవం బయటకు వస్తే ప్రభుత్వం అప్రతిష్ట పాలవుతుంది. ఒకటి, రెండవది అక్కడ ఉన్నటువంటి వ్యక్తులకు పొలిటికల్ అండ కూడా ఉన్నది కాబట్టి అక్కడ ఉన్నటువంటి డిపార్ట్మెంట్ వాళ్ళు ఏదైతే విచారణ కమిటీ ఉందో ఈ కేసు తీవ్రతను తగ్గించి కేసు యొక్క ప్రభావాన్ని తగ్గించి చిన్న చిన్న కేసులతోటి ఈ కేసును డైవర్ట్ చేద్దామని చెప్పేసి ప్రజల్ని మభ్యపెట్టే కుట్రలో భాగంగా ఉన్నతాధికారులకు తప్పుడు సమాచారాన్ని ఇవ్వడం అనేది జరిగింది, స్పష్టంగా కనబడతా ఉంది. దీని వెనుక పొలిటికల్ వ్యక్తుల యొక్క హస్తం ఉన్నది, ఆమెను కాపాడే ప్రయత్నం చేస్తున్నారు. ఇది చాలా అమానవీయమైనటువంటి ఘటన, నిండు ప్రాణం వీళ్ళ నిర్లక్ష్యానికి బలైందని చెప్పేసి మేము అభిప్రాయపడతా ఉన్నాం. దోషుల్ని అత్యంత దారుణంగా కఠినంగా